దేవునికి స్తోత్రములు. క్రీస్తునామమున చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, గతములో మనము షిలోహు అని ఆ వాక్య భాగాన్ని ధ్యానం చేశాము. అనేక ఆదికాండము 49వ అధ్యాయం 10వ వచనాన్ని ధ్యానం చేసి ఆ మనస్సము అన్నది ఎక్కడికి వెళ్ళిపోయినదో అన్న విషయాన్ని మనము చూచాం. షిలోహు అనగా నెమ్మది. కాబట్టి ఎవరి జీవితంలోనైతే యేసుప్రభు వారు ఉంటారో వారి జీవితాలు ఎలా ఉంటాయంటే నెమ్మదిగా, ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా వారి జీవితాలు ఉంటాయి. ఇదిన మనము షిలోయము అనేటువంటి ఆ వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి లూకా సువార్త 13వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు దేవుని వాక్యాన్ని చదువుకొని మనం ముందుకు వెళ్దాం. లూకా సువార్త 13వ అధ్యాయము 1వ వచనం నుంచి 5 వచనాల వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు షిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులను తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. దేవునికి స్తోత్రం. ప్రియులరా, చాలా సందర్భాలలో ఈ వాక్యాన్ని మనము చదివి ఉంటాం. అయితే ఏమిటి ఈ యొక్క వాక్య సారాంశం అన్న విషయాన్ని మనం గ్రహించటం చాలా మంచిది. ఇందులో ఎవరు కనిపిస్తున్నారంటే పిలాతు. రెండవదిగా 2 భాగాలు, ఒకటి గలిలయ, 2 షిలోయం. ఈ 2 భాగాలను ఇందులో మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇందులో చరిత్ర ఉన్నది, ఆధ్యాత్మిక పాఠాలు ఎన్నో ఉన్నాయి. మనం నేర్చుకోవలసిన విషయాలు, పొందవలసినటువంటి మార్పు. గలిలయ అన్నప్పుడు ఎవరు వారు అని మనము జ్ఞాపం చేసుకోవాలి. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో గలిలయ అనేటువంటి ప్రాంతము ఆశ్రయపురాల్లో ఒక భాగం. అది యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో మరియు సంఖ్యాకాండములో మనకు కనిపిస్తుంది. ప్రియులారా, ఆ గలిలయకు చాలా ప్రాధాన్యత ఉన్నది. కెదేష్ అనేటువంటి ఆ ప్రాంతము గలిలయలో ఉన్నది. గలిలయ అనేటువంటి ఆ ప్రాంతము ఎంతగానో దీవించబడింది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అయితే ఇక్కడ పిలాతు ఉన్నాడు. పిలాతు ఏం చేశాడు? పిలాతు చేసిన పనేంటి? పిలాతు ఎవరంటే ఆయన యూదా అధికారి. రోమా సామ్రాజ్యములో యూదా అధికారిగా పిలాతును మనము చూస్తూ ఉన్నాం. ఈ పిలాతే యేసుప్రభు వారిని అప్పజెప్పినటువంటి విధానము
బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ప్రియులారా, వారికి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, అవన్నీ వారికి ఉంటాయి. అయితే ఈయన యొక్క జీవిత చరిత్ర మనం చూసినప్పుడు గలిలయుల యొక్క రక్తాన్ని వారి బలులతో కలిపినటువంటి విధానము చూస్తూ ఉన్నాం. ఆ విషయాన్ని ఇక్కడ యేసు ప్రభు వారికి కొంతమంది తెలియపరుస్తూ ఉన్నారు. అయ్యా పిలాతు గారు, గలిలయ యొక్క రక్తాన్ని అక్కడ కలిపేశాడు అని. ప్రియులారా, రోమా ప్రభుత్వానికి చెందినటువంటి వారు వీరు. యూదాయ ప్రాంతానికి ఇతడు అధికారిగా ఉన్నాడు. ఈ విషయాన్ని మనము లూకా సువార్త 3వ అధ్యాయంలో చూస్తే అక్కడ పిలాతు అధిపతిగా ఉన్నాడు. తర్వాత అక్కడ హేరోదు చతుర్థాధిపతిగా ఉన్నటువంటి విధానము బైబిల్ గ్రంథాలు చూస్తూ ఉన్నాం. కానీ ఏమి జరిగింది ఇక్కడ? ఏమి జరిగినది అనగా, యూదులంటే ఇతనికి చాలా కోపం. ఎక్కడున్నారు యూదులు? గలిలయలో ఉన్నారు, మరికొన్ని ప్రాంతాల్లో ఉన్నారు యూదులు. కనుక యూదులంటే ఇతనికి చాలా కోపం. కాబట్టి ఎందరినో చంపేశాడు. తర్వాత వారి యొక్క రక్తాన్ని వారి బలుల్లో కలిపేశాడు. ప్రియులారా, కొందరి భావన ఏంటంటే వారు చెడ్డవారు అని. అనేది ఎవరైతే చనిపోయారో వారు చెడ్డవారు, వారి రక్తాన్ని తీసుకుని వచ్చి ఈ బలుల్లో కలిపివేశాడు అని. అంటే చనిపోయిన వాళ్ళంతా మంచి వాళ్ళని, చనిపోయిన వాళ్ళంతా చెడ్డవాళ్ళని మనం అనకూడదు. ప్రియులారా, సహజంగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయేవారు ఉన్నారు, యాక్సిడెంట్లో చనిపోయేవారు ఉన్నారు, రోగాలు వచ్చి చనిపోయేవారు ఉన్నారు, సహజంగానే చనిపోయేవారు ఉన్నారు. ఇలా మనం చూస్తూ ఉన్నాం. కానీ రక్తము ఆ యొక్క బలులతో కలిపారు అని అంటే వారు హతసాక్షులయ్యారు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. ప్రియులారా, గలిలయులు అన్న మాట ఉన్నప్పుడు వారు యూదులని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. వారు యూదులు. వారి యొక్క రక్తాన్ని ఎక్కడ కలిపేశాడు అని అంటే అన్యుల యొక్క బలుల్లో కలిపేశాడు. అన్య బలి దేవుడు కోరుకోడు. దానియేలు గ్రంథంలో మనం చూస్తాము. దానియేలు గ్రంథంలో దానియేలు, శద్రకు, మెషకు, అబేద్నెగోను చాలా జాగ్రత్తగా ఉన్నారు. అంటే ఒకవేళ ఏమైనా అక్కడ అర్పించినవి, బలులకు అర్పించినవి, దేవతలకు అర్పించినవి, దేవతలకు అర్పించినటువంటి బలుల్లో వాటిని ఏమైనా మాకు పెడతారని వారు ఎలా ఉన్నారనగా వారు ప్రత్యేకంగా వారి జీవితాన్ని వారు కాపాడుకున్నారు. క్రైస్తవ జీవితంలో ఇది చాలా అవసరం. నేటి దినాల్లో కూడా మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిలు ఏమి సెలవిస్తున్నది అని అంటే మనము అన్యులతో కలిసి ఉంటాం, అన్యులు భోజనాలు పెడితే మనము తింటాము. కానీ బలి అర్పించినటువంటి వాటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ ఆ విషయంలో తినకూడదు అని చెబుతుంది. అపోస్తుల కార్యములో దీని గురించి ఆర్గ్యుమెంట్ జరిగింది. బర్నాబా, పౌలు, తర్వాత యాకోబు గారికి కొన్ని అప్పచెప్పి అక్కడ తెలియపరుస్తారు.
గొంతు పిసికి చంపిన దాని విషయంలో, రెండవదిగా బలి విషయంలో తినకూడదు అని దేవుని వాక్యము సెలవిస్తాము. గొంతు పిసికి చంపటం అంటే పంది. అది క్రైస్తవులకి ఎలా ఉన్నది అనగా నిషేధించినటువంటి దానిని మనం చూస్తూ ఉన్నాం. అంటే మనం అనొచ్చు కడికే అంగడి వాళ్ళు దొరికినవన్నీ తినొచ్చు మనం అనొచ్చు, కానీ రక్తము చిందించనిది పంది. కాబట్టి బైబిల్ కూడా అలానే సెలవిస్తుంది. రెండవదిగా యేసుప్రభు వారు మాట్లాడుతూ ఆ పందులు ఎక్కడైతే ఉన్నాయో ఆ పందుల దగ్గరికి ఆ దయ్యాన్ని పంపించినటువంటి విధానం బైబిల్లో చూస్తూ ఉన్నాం. పందుల దగ్గరికి దయ్యాన్ని, అక్కడ పందులు కూడా చచ్చిపోయినటువంటి విధానం బైబిల్లో మనం చూస్తాం. కాబట్టి బలుల విషయం రాగానే ఎవరు ఏమన్నా బైబిల్ మాత్రం ఇదే సెలవిస్తూ ఉంది, రాజీ పడకూడదు. రాజీ పడుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ వీరు ఈ పిలాతు వారిని చంపేసి ఏం చేశాడండి, ఈ యొక్క బలుల్లో కలిపేసిన విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఎక్కడున్నాడు పిలాతు అని అంటే యెరూషలేములో ఉన్నాడు. అది క్రీస్తు శకం 26-36 ఆ 10 సంవత్సరాల కాలంలో ఆయన ఉన్నాడు. యెరూషలేములోకి వెళ్ళేవాడు. యెరూషలేములో యాంటోనీ అంటారు, అక్కడ ఒక అతిథి గృహం ఉన్నది, అక్కడ ఉండేవాడు. అక్కడి నుంచి తర్వాత అక్కడ మళ్ళా ఇంకా ఆ గోపురం అక్కడ ఒకటి కనపడేది, అది చూస్తూ ఉండేవాడు. ఆ విధంగా ఆయన పరిపాలన విధానం మనం బైబిల్లో చూస్తాం. యూదుల యొక్క సాంప్రదాయాలు, యూదుల యొక్క ఆరాధనలు, వారి బలులు ఆయనకి ఇష్టం లేదు. కానీ అభ్యంతరం అయితే చేసేది లేదు, కానీ ఆయనకి ఇష్టం లేనటువంటి విధానంలో బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. సరే, ఏది ఏమైనా దేవుని వాక్యాన్ని గమనించినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఆయన సేవా విధానంలో గలిలే అన్నది చాలా ప్రాధాన్యత కలిగినటువంటి స్థలము అని మనం గమనించాలి. నజరేతు ఎక్కడ ఉన్నది? మార్క్స్ వార్త 1వ అధ్యాయం 9వ వచనం. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందెను. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడండి? గలిలయలోని నజరేతు నుండి వచ్చి. నజరేయుడైన యేసు అంటాం, నజరేయుడైన యేసు అంటాం. కాబట్టి నజరేతులో నుంచి ఆయన వచ్చాడు. అది ఎక్కడ ఉన్నదనగా గలిలయ. గలిలయలో ఏమున్నది? కెదేషు ఉన్నదని మనం చెప్పుకున్నాం. కెదేషు అనగా అది ఒక ఆశ్రయపురం. 6 ఆశ్రయపురాలు ఉంటాయి. 6 ఆశ్రయపురాల్లో గలిలయలు 3 ఉంటాయి. వాటి గురించి మాట్లాడాడు అక్కడ. కాబట్టి ఎక్కడైతే పూర్వం ఉన్నదో ఆ స్థలాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రియులరా, యేసుప్రభు వారు గలిలయ నుంచి వచ్చినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. గలిలయలోని నజరేతు, ఆ నజరేతులో ఉన్నటువంటి యోర్దాను నది, ఆ యోర్దాను నది యేసుప్రభు వారు ఏ విధంగా బ్యాప్టిజం తీసుకున్నాడో దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ. ఏమిటి గలిలయ? ఏమిటి గలిలయ? జ్ఞాపం చేసుకున్నాం. ముందుకు వెళితే గలిలయ గురించి మనం చూసినట్లయితే యేసుప్రభు వారు వెళ్ళేటప్పుడు కూడా ఆ గలిలయ మనకు కనిపిస్తుంది. ఆయన ఈ భూమి నుంచి వెళ్ళేటప్పుడు, యేసుప్రభు వారు వెళ్ళేటప్పుడు గలిలయ మనకు కనిపిస్తుంది. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 11వ వచనం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 11వ వచనం. గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితిరో అదే రీతిగానే ఆయన తిరిగి వచ్చునని ఆయన చెప్పారు. ఇది చివరి మాట. యేసుప్రభు వారు ఆయన జన్మ గలిలయ ప్రాంతంలో,
ఆయన సువార్త గలిలయ ప్రాంత సముద్రం దగ్గర సువార్త చేశాడు. ఆ తర్వాత ఆయన వెళ్ళేటప్పుడు గలిలయలో యేసుప్రభు వారి దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడుతూ, గలిలయ మనుష్యులారా, మీరెందుకు బాధపడుతున్నారు? మీరెందుకు తేరి చూస్తూ ఉన్నారు? ఏ రీతిగా మీరెందుకు భయక్రాంతులు అవుతూ ఉన్నారు? ఏ రీతిగా నేను ఎత్తబడుతూ ఉన్నానో అదే రీతిగా నేను తిరిగి రాబోతూ ఉన్నాను అని యేసుప్రభు వారు చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎంత ఆశీర్వదించబడినటువంటి స్థలము, ఎంత దీవెనకరమైనటువంటి స్థలము జ్ఞాపకం చేసుకుందాం. అలాంటి గలీలీల్ని వారు చంపివేసి ఏం చేశారనగా అక్కడ వారి బలులతో అక్కడ కలిపివేసినటువంటి విధానం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. దాన్ని బట్టి అక్కడ జనాలు అనుకుంటున్నారు, పాపులు వారు అనుకుంటున్నారు. దేవుని వాక్యానుసారంగా పాపులు ఎవరంటే, యూదుల సాంప్రదాయ ప్రకారముగా ఎవరైతే ధర్మశాస్త్రమును ఉల్లంఘిస్తారో, ఎవరైతే ధర్మశాస్త్ర క్రమ ప్రకారముగా జీవించరో వారి గురించి బైబిల్ ఏమి చెబుతూ ఉన్నదనగా, వారు పాపులు అని, అంటే ధర్మశాస్త్ర ప్రకారముగా పాపులు అని. ధర్మశాస్త్రాన్ని ఎవరైతే ఉల్లంఘిస్తున్నారో వారిని పాపులు అని ప్రజలు అనుకునేవారు. దేవుని యొక్క ధర్మశాస్త్రం కూడా అలానే చెప్పి, అయితే యేసు ప్రభు వారు ఏమంటాడంటే అందరూ పాపులు అంటారు. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మాత్రం ఉల్లంఘించేవారే పాపులని వీరి యొక్క భావన, శాస్త్రులు పరుషుల యొక్క భావన, మనుషుల యొక్క భావన. ప్రియులారా, కానీ యేసుప్రభు వారు దేవుడు చెప్పే మాట ఏంటంటే అందరూ పాపులే. ఎవరండి? అందరూ పాపులే. అందుకే ఈ వాక్య భాగంలో మనం చూసినప్పుడు 2వ వచనంలో 13వ అధ్యాయం, లూకా సువార్త 13వ అధ్యాయం 2వ వచనంలో, ఆయన వారితో ఇట్లా, నిన్ను ఈ గలిలీయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలీయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా అన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే వారు ఈ గలిలీయులు అన్నారు. అంటే అక్కడ ఎవరైతే ఉన్నారో వారి గురించి మాట్లాడుతూ, ఎక్కడైతే వారు ఉన్నారో వారి గురించి మాట్లాడుతూ, ఈ గలిలీయులు అట్టి హింసలు పొందినందున వారికంటే వీరు పాపులని మీరు అనుకుంటున్నారా? కాదు. యేసుప్రభు వారి యొక్క బోధ. అందుకే యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. ఈ రోజున మనమంతా యేసుప్రభు వారి యొక్క మాట వినాలి, యేసుప్రభు వారి యొక్క వాక్యాన్ని గమనించాలి, యేసుప్రభు వారి యొక్క మాట వినాలి. నా మాట విని నన్ను పంపిన వాని ఉంది విశ్వాసముంచువాడు నిత్యజీవము కలిగినవాడు, వాడు మరణములోనికి రాక మరణముల నుంచి జీవములోనికి దాటి ఉన్నాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. యేసు ప్రభువు వారిని నమ్మిన వారికి నిత్య జీవం. యేసు నమ్మిన వారికి ఏమున్నదండి? నిత్య జీవం అన్నది. యేసు ప్రభువు వారిని నమ్మిన వారికి నిత్య జీవం అన్నది. జ్ఞాపం చేసుకో. అందుకే ఈ భాగంలో యేసు ప్రభువు వారు అంటున్నారు, వారు అట్టి హింసలు పొందారు, అది వాస్తవమే. అయితే వారితో ఇట్లా, నేను ఈ గలిలీయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలీయులందరికంటే పాపులని మీరు తలంచుతున్నారా? కాదని మీతో చెప్పొచ్చు. ఈ గలిలీలో వారు కూడా హింసలు పొందుతున్నారు. అప్పుడున్న వారు హింసలు పొందారు. దేవుని బిడ్డగానటువంటి వారు హింసలు పొందుతూనే ఉన్నారు. బైబిల్ గ్రంథం ఏం చెలావిస్తూ ఉంది? సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందు. పౌలు గారు అన్నారు, తిమోతిలకు రాసిన పత్రికలు కదా, సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుతారు. అంటే నీతి కొరకు ఈ శ్రమలు వస్తాయి, ఈ కష్టాలు వస్తాయి, ఈ బాధలు వస్తాయి. మొదటి శతాబ్దంలో ఇలాంటి శ్రమలు అనుభవించారు. ప్రియులారా, ఇక్కడ పిలాతు కాలంలో, అంటే క్రీస్తు శకం 26, 36 అన్నాను. ఆ తర్వాత కూడా యూదులు
ఆ టైటస్ యొక్క కాలంలో కూడా క్రీస్తకం 70లో కూడా ఎన్నో హింసలు పడ్డారు, చాలా బాధలు పడ్డారు. ఇప్పుడు మనం పొందేటువంటి శ్రమలే కాదు, వారు పొందినటువంటి బాధలు చాలామంది. ఎవరైనా ప్రభువు నమ్మినట్లయితే వారిని ఏం చేసేవారండి, చర్మపు కాగితాలలో చుట్టేసి నిప్పు పెట్టేవాడు. చిన్నపిల్లలను పెద్దలను చాలా హింసలు పెట్టేవారు. అలా పెడుతూ వాళ్ళు ఎలా ఉండేవారంటే వాళ్ళు వినోదం చేసుకునేటువంటి వారు, వాళ్ళంతా వినోదం చేసుకునేటువంటి వారు. వీళ్ళు కాలిపోతూ ఉంటే, వీళ్ళు హింసలు పొందుతూ ఉంటే, వారు కరిగిపోతూ ఉంటే, ఆ విధంగా ఉంటే వాళ్ళు ఏం చేసేవారండి, ఆనందించేవారు. అది మాత్రమే కాదు, వారిని జంతువుల దగ్గర వేసేటువంటి వారిని, జంతువుల దగ్గర వారిని ఉంచేటువంటి వారు, ఈ విధంగా వారిని శ్రమ పెట్టేవారు. గమనించండి, ఇంత క్రూరంగా ఇంత ఘోరంగా వాళ్ళు హింస పెట్టేవారు. జ్ఞాపకం చేసుకో. ఆ శ్రమలను ఇక్కడ ఉన్నటువంటి వారు కొందరు యేసుప్రభు వారితో చెప్తూ ఉన్నారు. యేసుప్రభు వారు అంటున్నారు, వారేం పాపులు కాదు, పాపులుగా ఉన్నవారు భూమి మీద చాలామంది ఉన్నారు, ప్రతి మనిషి కూడా పాపే, కాబట్టి వారు దేవుని నమ్మాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. పిల్లలు గమనించండి, పిలాతు చాలా చాలా క్రూరుడు. హేరోదు కూడా క్రూరుడు. హేరోదును మనం ఎరుగుదుము. ఆయన కూడా ఏం చేసేవాడు హేరోదు, ఆయన కూడా దేవుని బిడ్డలను ఇబ్బంది పెట్టేవాడు. యేసుప్రభు వారు జన్మించినటువంటి విధానంలో ఏ విధంగా నేనే రాజును, పిలాతు అలానే అనుకునేవాడు, హేరోదు కూడా అలానే అనుకునేవాడు. అంటే ఈయన రోమా ప్రభుత్వంలో చతుర్థాధిపతిగా హేరోదు ఉన్నాడు, అధిపతిగా ఆ యొక్క పిలాతు ఉన్నాడు. అయితే వారు ఏంటంటే ఎవరైతే పరిపాలన చేస్తున్నారో వారే దేవుడు, అంటే ఆ దేవుణ్ణి ఆరాధన చేయాలి. పరిపాలన ఎవరైతే చేస్తున్నారో ఆయన్ను ఆరాధన చేయాలి. ఇంకా ఎవరు దేవుడు లేడు. ఆ విధంగా ఎంత శ్రమ పెడుతున్నారనగా అంతగా వారు శ్రమ పెడుతున్నారు, బాధ పెడుతున్నారు. వీళ్ళరా యేసుప్రభు వారు అంటున్నారు, అందరూ పాపులే. మనమంటాం బరబ్బా పాపి అని. బరబ్బా పాపే, పిలాతు పాపే, హేరోదు పాపే, నీవు నేను మనమంతా కూడా పాపులమే. పాపులమైన మనము ఎవరి దగ్గరికి రావాలనగా ప్రభు దగ్గరికి రావాలి, ప్రభువును స్తుతించాలి, ప్రభువును గణపరచాలి, ప్రభువును ఆరాధన చేయాలి. జ్ఞాపం చేసుకుందాం, ప్రభువును ఆరాధన చేయాలి. ప్రపంచమంతా పాపముతో నిండుకొని ఉన్నది, ప్రపంచమంతా పాపముతో నిండుకొని ఉన్నది. జ్ఞాపం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. ఆ తర్వాత మనం రెండో భాగంలోకి వస్తే మనకు సిలోయము అనేటువంటి ఆ యొక్క కోనేరు కనిపిస్తూ ఉంది. 13వ అధ్యాయము, లూకాసు సువార్త 13వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుకుందాం. 13వ అధ్యాయం 3వ వచనం నుంచి, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారణి మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మీరు అలాగే నశింతురు. సిలోయమను గోపురము పడి చచ్చినటువంటి వారు కొంతమంది ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడేమో గలిలేయుని మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా ఈ గలీలు అంటే అక్కడ ఉన్నటువంటి వారి గురించి చూస్తూ ఉన్నాం. ఎవరు పాపులు అని అన్నప్పుడు బైబిల్ చెప్పే మాట ఏంటంటే అందరూ పాపులే, అందరూ పాపులే, అందరూ పాపులే. అందుకోసమే దేవుడు ఈ లోకానికి వచ్చి, ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ పాపులు కనుక పాపి ఒకడై ఏం చేస్తారనగా యేసుప్రభు వారిని సిలువేస్తారు. పిలాతుకి హేరోదుకి అంత సహవాసం లేదు.
కానీ యేసుప్రభు వారి విషయంలో వారిద్దరు ఒకటయ్యారు. యేసుప్రభు వారి విషయంలో వారిద్దరు ఒకటయ్యారు. వారిద్దరు ఒకటై యేసుప్రభు వారిని సిలువ వేసినటువంటి విధానం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. లూకా సువార్త 23వ అధ్యాయం 12వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 12వ వచనం. అంతకుముందు హేరోదును పిలాతును ఒకనికొకడు శత్రులై ఉండి ఆ దినముననే ఒకనికొకడు మిత్రులైది. గమనించి ప్రియులారా, ఇక్కడ అంటే చరిత్రను మనం చూస్తూ ఉన్నాం. చరిత్రతో పాటుగా ఈ క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. గలిలే అంటే వలయము అని అర్థం. ప్రియులారా, అది ఆశీర్వాదకరమైనది, ఆశ్రయ పట్టణం. దానిలో ఎవరు పరిపాలన చేస్తున్నారు అని అంటే కాలం జరిగిన తర్వాత క్రొత్త నిబంధన గ్రంథంలో మనము రోమా సామ్రాజ్యం మనం చూస్తున్నాం. రోమా సామ్రాజ్యాన్ని చూస్తున్నాం. ఆ రోమా సామ్రాజ్యం ఉన్నటువంటి వారే వీరు. ప్రియులారా, గమనించండి, అంతకుముందు ఎలా ఉన్నారు? వాళ్ళు శత్రువులుగా ఉన్నారు, ఇప్పుడు మిత్రులయ్యారు. ఎందుకోసం? వాళ్ళిద్దరూ కలిసి యేసుప్రభు వారిని సిలువ వేయారు. కలిశారు. పిలాతు హేరోదు దగ్గరికి పంపిస్తాడు. తర్వాత హేరోదు పిలాతు కలుస్తారు. ఆ విధంగా కలిసి యేసుప్రభుని సిలువ వేసినటువంటి విధానం. అందుకే యేసుప్రభు చెప్పాడు, అందరూ పాపులే అంటే ఇంకా పాపం చేయనిది ఎవరు అని అంటే యేసుప్రభు వారు ఒకడు మాత్రమే, ఆయన పాపము చేయలేదు. అందుకే అమితముగా ప్రభువుని ప్రేమించాలి, అమితముగా బైబిల్ చదవాలి, ఎక్కువగా దేవుని సన్నిధానంలో మనం ఆరాధన చేయాలి. యేసుప్రభుని ప్రేమించిన రీతిగా ఇంకెవరిని మనం ప్రేమించకూడదు, అంతగా ప్రేమించాలి. ఎందుకనగా అందరి కొరకు ప్రాణ పెట్టినటువంటి దేవుడు అన్న విషయాన్ని మనము మర్చిపోవాలి. ప్రియులారా, సిలోయము ఎక్కడున్నది? ఈ యొక్క సిలోయం ఎక్కడ ఉన్నది? ఈ యొక్క సిలోయం. ఆ సిలోయము గోపురం నుండి 18 మంది పడి చచ్చిపోయారంట. ఆకస్మికంగా చచ్చిపోయారు. వారి గురించి మాట్లాడుతూ అక్కడ సిలోయమును గోపురంలో 18 చచ్చిపోయారు, వారు కూడా పాపులే అని ప్రజలు అనుకుంటున్నారు. గలిలయ రక్తమేమో యూదా అక్కడ అన్య అర్పణలో కలిపివేశాడు పిలాతు. తర్వాత మరికొంతమంది గలీలు అక్కడ ఉన్నారు. ఈ గలీలు అని యేసుప్రభు వారు మాట్లాడుతున్నటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 3వ భాగంలో అక్కడ సిలోయమును గోపురం పడి చచ్చినటువంటి వారిని 18 మందిని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇట్లాంటి ఏదైనా వ్యాధులు ఎవరికైనా వచ్చినా, రోగాలు వచ్చినా, శ్రమలు వచ్చినా ఇమీడియట్లీ ఏమంటామంటే వారిని మనము అలా మాట్లాడేస్తాం. అందుకే జరిగింది అంటాం, అది జరగాలి అంటాం, అదేమో శాపం అంటాం. ఇలా రకరకాలుగా మనం మాట్లాడతాం. పిల్లలు అందరూ మరణిస్తారు. కానీ మరణించిన తర్వాత ఉన్నటువంటి నిత్య జీవం అన్నది మనకు అవసరం. నీతిమంతులు కొనిపోబడతారు, అనీతిమంతులు కొనిపోబడతారని మనం ఎరుగుదాం. అందుకే ఒక విషయం జ్ఞాపకం చేసుకుందాం, ఎప్పుడైనా మనం మరణిస్తాము కనుక మరణించిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? బైబిల్ అయితే ఇలా సెలవిస్తుంది. యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు, ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి పరలోకం వెళ్ళిపోయాడు. కాబట్టి నేను కూడా ఒక దినాన పరలోకానికి వెళ్ళిపోతాను. కాబట్టి వెళ్ళిపోవాలంటే నేను ఎలా జీవించాలి? పాపంలో ఉందామా? ఎక్కడ చూసినా కూడా భయంకరమైనటువంటి పాపం, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి పాపము లోకములో జరుగుతుంది. ఇక్కడ 18 మంది చచ్చిపోయారంట, గోపురం నుంచి పడి 18 చచ్చిపోయారంట. చరిత్రలోకి వెళితే సియోను పర్వతం దగ్గర కింది పక్క లోయ ఉన్నది. ఆ లోయే ఇక్కడ సిలోయము అనే లోయ.
అక్కడ దిగువ భాగము ఎగువ భాగం అని అక్కడి నుంచి నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళు వచ్చిన తర్వాత ఆ నీళ్ళన్నీ కిందికి వచ్చేసి అక్కడ ఉంటాయి. అవి యెరూషలేములో ఉన్నటువంటి వారు ఆ నీళ్లు తాగుతూ ఉంటారు, మంచి నీళ్ళు తాగుతూ ఉంటారు. ప్రియులారా, హిజ్కియా రాజు కాలంలో ఏమి జరిగినది అనగా అక్కడ ఒక గోపురాన్ని కట్టాడు. ఆ నీటి వసతికి ఒక గోపురాన్ని కట్టాడు. అది క్రీస్తు పూర్వము 715 687 కాలంలో ఆ గోపురాన్ని ఆయన కట్టాడు అని చరిత్ర చెబుతుంది. బైబిల్లో మాత్రం ఇది లేదు. కానీ బైబిల్లో కొన్ని విషయాలు రాయబడ్డాయి. ఆ కోనేరు గురించి కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. సిలోయము అనే గోపురం, సిలోయం అనే గోపురం, అక్కడ మంచి నీళ్ళు ఉన్నాయి, కింది భాగంలో ఉన్నాయి. హిజ్కియా రాజు అక్కడ గోపురం కట్టాడు. ప్రియులారా, ఎప్పటి నుంచి ఉన్నాయి అని మనం చరిత్రలోకి వెళితే యెషయా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం, కోనేరు గురించి బైబిల్లో మనం చూస్తాం. కోనేటి అని ఉంటుంది. అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగు సెలవిచ్చెను, ఆహాజును ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన శేరేషును షాకిరేవు మార్గమున పై కోనేటి కాలువ వరకు పోయి అతనితో ఇలాగు చెప్పుమన్నాడు. ఎక్కడంట? పై కోనేటి కాలువ. దాన్ని కోనేరు అంటాం, కోనేరు కాలువ, సిలోయము అని. సిలోయం యొక్క చరిత్ర అది. అయితే దావీదు తర్వాత ఏమి జరిగినది ఈ విషయము అని అంటే అది కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇక్కడే యెషయా గ్రంథం 22వ అధ్యాయము 9 నుంచి 10 వచనాల వరకు ఉన్నటువంటి భాగాలలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, యెషయా గ్రంథం 22వ అధ్యాయము ప్రాకారము చాలా మట్టుకు పడిపోయినదని తెలుసుకొని దిగువనున్న కోనేటి నీళ్లను మీరు సమకూర్చితిరి. యెరూషలేమును ఇండ్లను లెక్కపెట్టి ప్రాకారమును గట్టి చేయుటకు ఇండ్లను పడగొట్టిరి. పాత కోనేటి నీళ్లు నిలుచుటను ఆ 2 గోడలు మధ్యను చెరువులు కట్టితిరి. ఆయనను దాన్ని చేయించిన వాని వైపు మీరు చూచిన వారు కారు. పూర్వకాలమున దాన్ని నిర్మించిన దానిని మీరు లక్ష్య పెట్టిన వారు కారు అంటున్నారు. పూర్వకాలమున దాన్ని చూసిన వారు కారు అంటే దావీదు కాలం గురించి మాట్లాడుతూ, కోనేరు గురించి మాట్లాడుతూ తర్వాత ఏమన్నా చెరువును కట్టారు అన్నాడు. చెరువును కట్టారు. వీళ్ళారా, ఏమిటి ఈ చెరువు అని అంటే ఇక్కడ అదే సిలోయము కోనేరు. దీనికి దానికి సంబంధం ఉన్నది అంటే ఎలా చెప్పగలుగుతామంటే యెరూషలేములో ఉన్నది, యెరూషలేము కింద ఉన్నది. ఇక్కడ 22వ అధ్యాయం 9 నుంచి 11 వరకు ఉన్నటువంటి రాబడినటువంటి వాక్య భాగాల్లో అది యెరూషలేములో ఉన్నటువంటి ప్రాకారము, దాని కింద ఉన్నటువంటి అక్కడ కోనేరు. కాబట్టి అది యెరూషలేములో ఉన్నది కనుక ఇక్కడ 13వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క సిలోయమును కోనేరు అది యెరూషలేమునకు సంబంధించినది, అది గలిలియాకు సంబంధించినది, గలిలియా ప్రాంతంలో దానికి సంబంధించినది. హిజ్కియా కట్టాడు. అయితే ఆ విషయాన్ని ఇక్కడ లూకా వైద్యుడు రాస్తూ ఆ గోపురం కూడా పడిపోయింది. పడిపోయి ఎంతమంది చచ్చిపోయారంట? 18 మంది. గోపురం పడిపోయింది, గోపురం పడిపోయి 18 చచ్చిపోయారు. ప్రియులారా, ఆ గలిలయుల్ని, యేసుప్రభు కాలంలో ఉన్నటువంటి గలిలయుల్ని, తర్వాత ఈ గోపురం పడి చచ్చిపోయినటువంటి వారిని వీరంతా ఏమనుకుంటున్నారంటే వాళ్ళంతా పాపులు. ఎవరంటే వాళ్ళు పాపులు. దేవుని యొక్క వాక్యాన్ని గమనించండి. వాక్యం ఏం మాట్లాడుతుందంటే మీరు మారు మనసు పొందాలి అని దేవుని యొక్క వాక్యము మాట్లాడుతుంది.
ఏం పొందాలండి? మారుమనసు. యేసు ప్రభు వారు 5వ వచనంలో ఒకటే ఒక మాట చెప్పాడు. 13వ అధ్యాయంలో ఏమన్నాడండి? మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ఇది చివరి కన్క్లూషన్. మీరు మారు మనస్సు పొందని ఎడల, మారు మనస్సు పొందకపోతే మీరంతా చచ్చిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. చచ్చిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. 18 మంది అక్కడ చచ్చిపోయారు. అంతకుముందు విశ్వాసులుగా ఉన్నవారు చనిపోయారు. అందరూ కూడా చనిపోతూ ఉంటారు. ఇది మనం సృష్టిలో మనం చూస్తూ ఉంటాం. చనిపోదుమని మనం ఎరిగి భూలోకంలో ఉన్నప్పుడు క్రీస్తు యొక్క మార్గములో నడవటం అన్నది ఎంత శ్రేష్టమైనది. స్వస్థతలోని వాటి కోసం మనం చూస్తూ ఉంటాం. దేవుని దగ్గరికి వచ్చి ఏ ఆశీర్వాదం వస్తుందని చూస్తూ ఉంటాం. దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఆయన దీవెనలు, ఆశీర్వాదాలు మన మీద ఉంటాయి, కాదని మనం చెప్పడం లేదు. ఖచ్చితంగా ఉంటాయి, కాదని చెప్పడం లేదు. కానీ ఈ లోకంలో ఉన్న దానికోసమే కాకుండా పరలోకంలో ఉన్న దేవుని యొక్క రాజ్యం కోసం సిద్ధపాటు కావడం అన్నది ఎంత అవసరమో, ఎంత దీవెన. ఆ సిలోయమును అనే దాని గురించి మాట్లాడుతూ, ఎక్కడైతే 18 చచ్చిపోయారో 18 మంది, దాని గురించి మాట్లాడుతూ యేసుప్రభు వారు అన్నాడు. యేసుప్రభు వారు ఏమన్నాడంటే చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం 7వ వచనములో అక్కడ గుడ్డివానికి ఎక్కడికి వెళ్ళి కడుక్కోమన్నాడు దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం, నీవు సిలోయమును కోనేటికి వెళ్ళి అందులో కడుక్కునమని చెప్పాను. 11వ వచనమా 7వ వచనం. సిలోయము అనే మాటకు పంపబడిన వాడని అర్థం. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఏం భాగం. పూర్వకాలమందు దావీదు కాలములో ఆ కోనేటి చూస్తున్నాం. ఆ తర్వాత రాజుల చరిత్రలో ఆ కోనేటిని ఏ విధంగా కట్టుకుంటూ వచ్చి చూస్తూ ఉన్నాం. తర్వాత ఏ విధంగా ఆ నీరు వారు తాగేవారో మనం చూస్తూ ఉన్నాం. గమనించు. ఇప్పుడు ఆ కోనేరులో ఏమున్నది అని అంటే స్వస్థత. సిలోయమును కోనేరు. గుడ్డివాడు యేసుప్రభు వారు బురద వేశాడు, ఆ కన్నులకు పూశాడు. పూసిన తర్వాత అన్నీ వాటి దగ్గరికి చెప్పొచ్చు కదా. ఏమన్నాడు? నేరుగా సిలోయమును కోనేటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ కడుక్కో అన్న. జాన్ బ్రదర్ చెప్పేవాడు. సామెల్ గారని ఒక ఆయన గుడ్డి అని ఉంటే, బాబు అక్కడ వదలమంటే అక్కడ కాకుండా ఇంకో చోట వదిలేవాడంట. ఒకసారి వాక్యంలో చెప్పిండి. ఆ గుడ్డివాడు కూడా అడిగి ఉంటాడు ఏంటంటే, నన్ను ఇక్కడ వదలని ఎంతోమందిని అడిగి ఉంటాడు. కాబట్టి వాళ్ళ గుడ్డి వాళ్ళకు కూడా వాళ్ళ చూపు వారికి ఉంటుంది, వాళ్ళ దృష్టి వారిది. ఇక నుంచి మెజెస్టిక్ వెళ్ళమంటే వెళతారు, అది వాళ్ళ దృష్టి వారిది. వారికి కొన్ని హింట్స్ ఉంటాయి, ఆ ప్రకారం వెళతారు. ఇక్కడ కూడా యేసుప్రభు వారు అన్నాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. అయ్యా నన్ను స్వస్థపరచయ్య అంటే యేసుప్రభు ఉమ్మి వేసి కళ్ళకి అక్కడ అద్ది ఆ తర్వాత అన్నాడు, పూసి ఏమన్నాడు? వరద పూసి ఏమన్నాడు? సిలోయమును కోనేటికి వెళ్ళి అక్కడ కడుక్కో. సిలోయమును కోనేరు. పాత నిబంధన గ్రంథంలో సిలోయము అది పడి 18 చచ్చారు కదా అన్న భాగాన్ని మనం చూస్తే, యేసుప్రభు వారు కొత్త నిబంధన గ్రంథంలో సిలోయమును కోనేట్లకు వెళ్ళి అక్కడ కడుక్కోమని చెప్పినటువంటి విధానము చాలా అద్భుతమైనది. దేవునికి స్తోత్రం. ఏం జరిగిందండి? అక్కడికి వెళ్ళి ఆయన కడుక్కోగానే అతని కళ్ళు ఏమైందండి? కళ్ళు తెరవబడ్డాయి. ఎక్కువగా నూనె మనము ప్రార్థన చేసి నూనె పూసుకుంటాం, కానీ యేసుప్రభు ఏం చేశాడు? ఉమ్మి వేసాడు. అంటే దేవుని క్రమాలు అలా ఉంటాయి, దేవుని యొక్క క్రమాలు అలా ఉంటాయి, దేవుని యొక్క క్రమాలు అలా ఉంటాయి. ఆయన మాట మాట్లాడినా, ఆయన ముట్టుకున్నా, ఆయన వస్త్రాలు తాకినా, ఆయన ఉమ్మిలి అలా పడినా ఏంటండి? స్వస్థతలు. పౌలు సేవా విధానాన్ని అపోస్తల కార్యంలో ఒక మాట ఉన్నది. అక్కడ అతని చేతి గుడ్డలైనను అక్కడ ఆ 19వ అధ్యాయం, అపోస్తల కార్యం 19వ అధ్యాయంలో చూడండి, 19వ అధ్యాయం 12వ వచనం. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. దేవునికి స్తోత్రం. చూడండి, అంటే దేవుని కార్యము ఎలా ఉన్నదో
ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి. ఈ విధంగా మనము చూస్తూ ఉన్నాం. యేసుప్రభు వారి యొక్క ఉమ్మిలి బురద చేసి అక్కడ యేసుప్రభు వారు అక్కడ పోయేగానే ఎంత గొప్ప స్వస్థతో. అంటే దేవుడి కార్యాలు రకరకాలుగా ఉంటాయి. ఆయన ఎలా మనం నడిపిస్తూ ఉంటాడో ఆ విధంగా నడిస్తే మనకు ఆశీర్వాదం. అందరికి అన్ని విధాల స్వస్థతలు కాదు, అందరికి అన్ని విధాలుగా మేళ్ళు కాదు. వివిధ రకాలుగా దేవుడు తన కార్యాలు ఆయన జరిగిస్తాడు, వివిధ రకాలుగా ఆయన జరిగిస్తాడు. జ్ఞాపకం చేసుకో. సిలోయము మనము అలా చూచినప్పుడు లూకా సువార్త 13వ అధ్యాయంలో చెప్పినటువంటి సిలోయమును యేసుప్రభు వారు ఎంత అద్భుతముగా ఆయన దీవించి ఆశీర్వదించాడంటే ఎంత గొప్ప దీవెనో. అందుకొరకే జకర్యా గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనంలో అక్కడ లేఖన భాగంలో యేసుప్రభు వారి యొక్క రక్తాన్ని గురించి మాట్లాడుతూ అక్కడ ఏమని రాయబడి ఉన్నదో చూడండి. యూదా ప్రజల కొరకును అన్య జనాంగం కొరకు ఊట ఒకటి తీయబడిను అన్న వాక్య భాగం మనం చూస్తున్నాం. 13వ అధ్యాయం మొదటి వచనం, జకర్యా గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనం. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడిను. ఆనాటి కాలములో ఊట ఆ యెరూషలేములో లోయలో ఉన్నది. అక్కడ యెరూషలేము వారు మాత్రమే తాగేవారు, వారు మాత్రమే త్రాగేవారు. ప్రియులరా, యేసుప్రభు వారు అక్కడ దర్శించి యేసుప్రభు వారు ఏ విధంగా చేశాడు అని అంటే అది ఇక్కడ రాయబడింది. యూదా వారి కొరకును, తర్వాత ఏమన్నాడండి, దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును వారి కొరకే కాకుండా అన్య జనాంగము కొరకు ఊట ఒకటి తీయబడెను. ప్రియులారా, ఊట అది లోయలో దొరికే ఊట. ఆ ఊటను బయటికి తీశాడు యేసుప్రభు వారు. బయటికి తీసి యెరూషలేము కొండ మీద యేసుప్రభు వారు బలైనటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. యెరూషలేము కొండ మీద, అక్కడ గొల్గాతా మీద, ఎందుకనగా అందరూ చూసే విధంగా యేసుప్రభు వారు బలై. ఊట అన్నది ఆ భూమిలో నుంచి వస్తుంది. అయితే ఇక్కడ ఊట అన్నది అక్కడ యేసుప్రభు వారి శరీరంలో నుంచి మనం చూస్తూ ఉన్నాం. అందుకే పాత నిబంధన గ్రంథంలో కూడా బండ నుండి ఆయన నీళ్లను రప్పించినవాడు, చెకుముకు రాతి నుండి ఆయన నీళ్లను తీసినవాడు అని చూస్తున్నాం. ఆ బండ, ఆ చెకుముకి రాతి అనగా యేసుప్రభు వారు. యేసుప్రభు వారు ఇక్కడ సిలువలో ఆ గొల్గాతా కొండ మీద నుంచి అక్కడ ఆయన కార్చిన రక్తాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చూడండి, గతంలో యేసుప్రభు వారు అంటే ఒక ఇశ్రాయేలుకు మాత్రమే అనుకునేవారు. యేసుప్రభు వారు కూడా ఇశ్రాయేలుకు మాత్రమే వాక్యం మొదట్లో ప్రకటించినట్టుగా చూస్తున్నాం. అలా కాకుండా గలిలయ మనుష్యులారా, గలిలయ, సమరయ్య, యూదా ప్రదేశమంతటా దేవుని వాక్యం అనగా ప్రపంచమంతటా దేవుని వాక్యం అన్న వాక్య భాగాన్ని మనం చూస్తాం. ఎవరు చేశారు ఈ పని అనగా యేసుప్రభు వారు చేశారు. చీల్చబడిన బండగా యేసుప్రభు వారు, రక్తముగా ప్రపంచానికి ఆయన రక్షకుడిగా ఆయన ఏ విధంగా వచ్చాడో ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందుకే బైబిల్ గ్రంథములో ప్రభు ఇక్కడ అన్నాడు, 13వ అధ్యాయం 5వ వచనంలో ఏమన్నాడు, మారు మనస్సు పొందుట కొరకు అని అంటాడు. మరలా చదవండి, లూకా సువార్త 13వ అధ్యాయం 5వ వచనం. లూకా సువార్త 13వ అధ్యాయం 5వ వచనం. మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశించుతారు. అది గుర్తుపెట్టుకోండి. మారు మనస్సు పొందాలి, తీర్మానం చేయాలి, బ్యాప్టిజం పొందాలి, సహవాసంలో పాల్గొనాలి. బ్యాప్టిజం పొందినవారు క్రమంగా మందిరానికి రావాలి, దేవుని సహవాసంలో బలలో పాల్పంపులు పొందాలి. సిలోయముగా యేసుప్రభు వారు మనకు కనిపిస్తూ ఉన్నాడు. అలనాడు సిలోయము అనేటువంటిది అది యెరూషలేములో వారికి మాత్రమే అక్కడ ఉన్నది. కానీ ఈ రోజున ఆ సిలోయం అన్నది మనందరికీ ఆయన దాహము తీర్చేవాడిగా యేసుప్రభు వారిని మనం చూస్తూ ఉన్నాం. మారు మనసు పొందని ఎడల మీరందరూ కూడా చచ్చిపోతారని యేసుప్రభు వారు చెప్పాడు. ఇదే లూకా సువార్త 15వ అధ్యాయం 10వ వచనంలో
అక్కడ అంటాడు, ఒక్క పాపి మారు మనసు పొందితే ఏంటండి అందరికి కూడా సంతోషం. ఒక్క పాపి మారు మనసు పొందితే, ఒక్క పాపి మారు మనసు పొందితే అందరూ కూడా సంతోషిస్తారు. అందుకే యేసుప్రభు వారు ఒక్కరు కూడా మనం విడవబడకూడదని మన కొరకు యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. ఆ రోజు గలిలయ అన్నది అక్కడికి మాత్రమే, అనగా అక్కడ ఆశ్రయపురంలో ఒక భాగముగా మాత్రమే గలిలయ ఉండేది. ఈ రోజున గలిలయలో మనం చూసినట్లయితే ఆ గలిలయ ప్రాంతంలో నజరేతు ఊరివాడు యేసుప్రభు వారు. యేసుప్రభు వారి సేవ గలిలయలో, యేసుప్రభు వారు వెళ్ళేటప్పుడు గలిలయ నుంచి వెళ్ళిపోయినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. ఆ గలిలయటువంటి ఆ నజరేటువంటి యేసు ఆయన సిలోయముగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. గమనించండి, సిలోయము సిలువ, కల్వరి కొండ, ఆ ప్రాంతము నుంచి యేసుప్రభు వారు గొప్ప రక్షణ మనందరికి ఇచ్చారు. అందుకే మనం ఆ నీటి దగ్గరికి రావాలి, ఆ యేసుప్రభు వారి దగ్గరికి రావాలి, ఆయనతో మనము ఉండాలి. మన ఈ మధ్య ఒక ఆయన చనిపోయాడు, నాకు గ్రూపులో వచ్చింది, పెట్టి నేను మరలా డిలీట్ చేశాను. ఎందుకంటే అదే రిలేషన్స్లో చనిపోయినటువంటి ఆయన. ఒక ఆయన సేవ చేస్తున్నాడు, అంటే వాళ్ళు ట్విన్స్ ఇద్దరు. ఒక ఆయన పరిచర్యలో ఉన్నాడు, ఇంకొక ఆయన లోకంలో ఉన్నాడు. ఎట్లా చచ్చిపోయినాడు అని అంటే అలా అడుగుతున్న, రోజు తాగుతూ ఉంటాడు. తర్వాత భార్య కూడా వెళ్ళిపోయింది, ఆమె ఎక్కడో ఇంకా ఆమె జాబ్ చేసుకుంటూ ఉంది, పిల్లల్ని పట్టించుకునేది లేదు, భార్య పట్టించుకునేది లేదు, రోజు తాగుతూ ఉంటాడు, చచ్చిపోయాడు. అంతే. అమ్మ నాన్న వాళ్ళు కూడా ఒక క్రైస్తవ కుటుంబమే, కానీ జీవితాలు ఎలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి. అందుకే మారు మనస్సు పొందని ఎడల వారు ఏమవుతారు? చచ్చిపోతారు. ఏం పేరు? శాంసన్. జ్ఞాపకం ఉంచుకుందాం, యేసుప్రభు వారు మన కొరకు వచ్చాడు. ఏ రోజు కూడా మనం యేసుప్రభుని మరవకూడదు. యేసుప్రభు ప్రేమ చాలా గొప్పది. నిన్ను నన్ను మనందరినీ ప్రేమించాడు. మనము పాపులము, ఎందుకు పనికిరానటువంటి వారిని, దేనికి అక్కరగినటువంటి వారిని, అలాంటి వారిని మనం ప్రేమించి గొప్ప రక్షణ ఇచ్చినటువంటి ప్రభుకు మనం స్తోత్రములు చెల్లిస్తూ ఉండాలి. జ్ఞాపం చేసుకుందాం. అందరూ లేయండి, లేచి మనము పాట పాడుకుందాం, ప్రభునామాన్ని కనపరుద్దాం. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా.